ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే గాజువాకకి చెందిన రవీంద్ర అనే ఆయన నేవీ ఆఫీసర్. ఈయనకి ఒక ఆవిడతో పరిచయం అయింది. ఆవిడ ఆల్రెడీ వివాహితురాలే, పెళ్లి చేసుకుంది. పాపం గంపెడు ఆశలు, బాగా డబ్బులు కావాలి, గోల్డ్ కొనుక్కోవాలి. ఎప్పుడు డబ్బులు అడుతావు, అవును మరి నువ్వు ఏదో ఇస్తావని ఆశపడే నేను వస్తున్నాను నీ దగ్గరికి. ఆ ప్రాబ్లం ఆమెది. నిలదీసింది. ఇది కోపం వచ్చింది. కోపం తీరింది, తనివి తీరా టెన్షన్ మొదలైంది. ఈ టెన్షన్కి ఏం చేశాడు, అమ్మో ఎలా నరికాడో ఏం మొదలైంది. టెన్షన్ వల్ల ఆ టెన్షన్ని మోసే ఇది లేదు. రేపు ఏమైద్దో అని భయం వేసి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీ. ప్రస్తుతం ఉన్న కాలంలో వివాహేతర సంబంధాలు అయితే లాస్ట్కి వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోతున్న పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. రీసెంట్గా చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఒక నేవీ ఆఫీసర్ తన ప్రియురాల్ని చంపి 2 ముక్కలుగా చేసి, అంటే బాడీని 2 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో ఒక పార్ట్ని ఇంకా మిగతాదంతా గోనె సంచిలో పెట్టి తను ఒక రూమ్లో పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అండ్ ఇది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రోజుకి క్రైమ్ రేట్ అయితే పెరిగిపోతుంది. అక్రమ సంబంధాలు ఏవైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే అది తప్పని తెలిసిన ఆ పనికి పూనుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే హత్య గావించబడుతున్నారు. ఒకరేమో చచ్చిపోతున్నారు, ఇంకోరేమో జైలు పాలవుతున్నారు. అసలు ఏంటి ఈ మౌనిక ఇష్యూ ఏంటి? అసలు మార్నింగ్ ఫిలిం నగర్లో ఒక సైకో కిల్లర్ని పట్టుకున్నారు. వాడి డ్యూటీ ఏంటంటే వాడు సైకో వృద్ధులను మాత్రమే టార్గెట్ చేసుకొని చంపుకుంటూ వస్తున్నాడు. మేబీ వాళ్ళ బంగారం ఎత్తుకెళ్తున్నాడు ఏంటో, వాడి మోటివ్ ఏంటో. రెగ్యులర్ కిల్లర్ వాడికి తగ్గట్టు ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్త పడడం సినిమాలలో చూస్తాం కదా. వాళ్ళనంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తాం, వాడు సమాజానికి ప్రమాదం. ఓకే, రెగ్యులర్గా ఇప్పుడు బయట జరిగే క్రిమినల్స్ ఈ సైకో కిల్లర్లను మించిపోతున్నారు తెలివిలో కూడా. మనం 100 సార్లు మాట్లాడుకున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్స్. అలానే వాళ్ళు రెగ్యులర్ క్రిమినల్స్ కాదు. అనుకోని సంఘటన, అన్ఎక్స్పెక్టెడ్ ఘర్షణ కాస్త గొడవ నుంచి బూతుల నుంచి అనుకోవడం, తర్వాత ఏది ఉంటే దాంతో పొడుచుకోవడం. వాళ్ళు చనిపోయిన తర్వాత బతుకున్న క్యాండిడేట్ ఆ చనిపోయిన దాన్ని ఎక్కడ దాచాలో ఏం చేయాలో తెలియక సతమతం అవ్వడం, తెలివితేటలు పెంచుకోవడం, ముక్కలు చేయడం, అక్కడో పాటు కాల్ చేయడం, డిఫరెంట్గా. అండ్ మిస్ అయిన మనిషి ఎట్లన్నా మనకు రోజు కనబడే ఒక మనిషి 4 రోజుల నుంచి కనబడట్లేదు అంటే ఎలాగైనా కేసు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వాళ్ళు ఛేదించుకుంటారు, ఫోన్ డీటెయిల్స్ అవి ఇవన్నీ తీసుకుంటారు. ఈలోపు జరిగిపోతుంది. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే గాజువాకకి చెందిన రవీంద్ర అనే ఆయన నేవీ ఆఫీసర్, అంటే అక్కడ ఒక జాబ్ చేస్తాడు నేవల్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాడు. అంటే వాడికి ఉన్న సౌలభ్యం ఏంటి, ఏదన్నా మూటని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి ఏడన్నా వేయొచ్చు, కానీ అంత ఈజీ కాదు. నువ్వు మూటలు పట్టుకొస్తా, షిప్ ఎక్కి చేడుకో పట్టుకెళ్తా అంటే అంత కుదరదు. అది బార్డర్ కాబట్టి చాలా రకాల సమస్యలు ఉంటాయి. కాకపోతే మరి ఏం తెలివి ఉపయోగించాడో, ఈయనకి ఒక ఆవిడతో పరిచయం అయింది. ఆవిడ ఆల్రెడీ వివాహితురాలే, ఏదో పెళ్లి చేసుకుంది. పాపం గంపెడు ఆశలు, బాగా డబ్బులు కావాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఎటన్నా మంచిగా తిరగాలి, టూర్స్కి వెళ్ళాలి, కాస్ట్లీ చీరలు కొనుక్కోవాలి, ఇంతింత లావు పట్టీలు వేసుకోవాలి, ఇలాంటి కోరికలు ఉన్న ఒక ఆవిడ. ఆ కోరికలు తీర్చలేని మొగుడిని పెళ్లి చేసుకుంది. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనే ఆయన పరిచయం అయ్యాడు. 35 ఏళ్ళు, ఈవిడ 29. ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. నేవల్ వాళ్ళు బాగానే ఉంటారు కదా, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. ఆయన కూడా పల్లిగిలు ఇచ్చిన వేసరికి కనెక్ట్ అయ్యింది. ఎందుకు కనెక్ట్ అయిందంటే అది గవర్నమెంట్ జాబ్ అవడం. ఏదో రకంగా అతనితో రిలేషన్ పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయి, వాళ్ళకి నేవీలో లక్షల జీతాలు ఇస్తారని మేబీ అనుకుని ఉండొచ్చు, లేదా వాడు కూడా అలాగే ట్రాప్ చేసి ఉండొచ్చు. చెప్పరు, ఇలా కూడా ట్రాప్ చేస్తారు కదా. ఎంత నీ సాలరీ నాకు అని చెప్పేస్తారు. వాడికి వచ్చేది 60 అయినా సరే 6 లక్షలు చెప్పి చూడరా, ఇది మొన్నే స్విట్జర్లాండ్ నుంచి నా ఫ్రెండ్ అలా ఇసిరేస్తే ఇలా వచ్చింది, ఇవన్నీ చెప్తారు. మా ఆవిడకి ఇవి కొన్నాను అది కొన్నాను. ఈమె టెంప్ట్ అవుతూ ఉంటుంది, నాకు కూడా ఏమి కొనిస్తాడేమో అలేంటో ఏంటంటే. అంటే వాళ్ళ ఆవిడ కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మరి చెప్పాడు, మా ఆవిడ ఎప్పుడు జుట్టుకు ఇట్లా ఉంటుంది, నువ్వు ఎంత బాగుంటావో
అనవసరంగా నిన్ను వాడికి ఇచ్చి చేశారు కానీ నేనైతే నేను పువ్వులో పెట్టి చూసుకునేది, అనవసరంగా నన్ను దానికి ఇచ్చి చేశారు కానీ నేనైతే నిన్ను పువ్వులో పెట్టి చూసుకునేవాడిని. ఇట్లాంటి మాటలన్నీ చెప్పేసరికి వీళ్ళకి ఆశలు ఎలా పుడతాయంటే, ఆమె పెళ్లి చేసుకుంది కాబట్టి కట్నం తెచ్చింది కాబట్టి దానికి మందం ఏదో ఇంత బంగారం కొన్నారు, ఈయన ప్రేమంతా నాకే, ఈయన ఆస్తంతా నాకే, ఈయనకున్న బంగారం అంతా నాకే అని ఆశ పడతారు. వీళ్ళు కూడా ఆశ పెడతారు, తప్పులేదు, వాళ్ళు పడ్డంలో తప్పులేదు, వీడు అలాగే పెడతారు, అలా మాట్లాడతారు కాబట్టి వాళ్ళలోగా తీసుకుంటారు ఇలాంటి ఆశలు చూపించి. నెక్స్ట్ నమ్మింది, తరచూ ఫోన్ చేసి అది కొని ఇది కొని ఇది కొని అని అడిగేది. వీటి దగ్గర మరి కొనియడానికి లేవో లేకపోతే ఇవ్వడం ఇష్టం లేక పిసినారో తెలియదు, ఏమి ఇవ్వట్లా. ఒక్కసారి ఇట్లా కాదు, దగ్గరుండి ప్యాంపర్ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఫోన్లలో చేస్తే ఇవ్వరు, వీళ్ళందరూ ఇంతే అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పిలవగానే నమ్మేసి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు బాగానే ఉంది, సఖ్యతగానే ఉంది, అన్నీ మాట్లాడుకున్నారు. సడన్గా మళ్ళీ టాపిక్ వచ్చింది, అట్లా కాదు నేను ఆయన వదిలేస్తాను, నువ్వు కూడా ఆవిడని వదిలేసి మనం పెళ్లి చేసుకుందాం అంటే ఆమెను వదిలేసి అంటే డైవర్స్ పరంగా ఆమె ఎంత తెచ్చిందో ఆమెకి ఇచ్చేస్తావు, ఒక అండర్స్టాండింగ్లో అది వెళ్ళిపోతుంది. ఈయనతో విడాకులు అంటే ఈమెకే వస్తాయి తెలివితేటలు ఉపయోగిస్తే. అట్లా మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉంటే ఈ నావల్ ఫోర్స్ ఆయనకి ఉద్యోగం ఉంటుంది, రిటైర్ అయినాక డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంకేదో ఉంటుంది, అక్కడో ఇక్కడో ఇంత స్థలాలు ఉంటాయి, ఎంతో కొంత ఆస్తి ఉండకపోవచ్చు అని చెప్పి నాకు వస్తాయని ఆశపడింది. ఈయనను కూడా ఆశ పెట్టే ఉంటాడు, మేబీ చెప్పడు కదా, ఆశ పెట్టుంటేనే పడి ఉంటుంది. అడిగింది, నాకు అది కావాలి ఇది కావాలి, ఎప్పుడు డబ్బులు అడుగుతావు, అవును మరి నువ్వేదో ఇస్తావని ఆశపడే నేను వస్తున్నాను నీ దగ్గరికి, నువ్వేమో నీ అవసరాలన్నీ తీర్చుకుంటున్నావు కానీ నాకేమి ఇవ్వట్లా. ఆ ప్రాబ్లం ఆమెది. నిలదీసింది, ఇది కోపం వచ్చింది, కత్తితో పొడిచేసాడు, ఇష్టం ఉన్నట్టు చంపేశాడు. అంటే నేను నిలదీయొద్దు, నువ్వు వాడుకోవడానికి ఒక సరుకు కావాలి కానీ ఆమె నిన్నేమీ అడగకూడదు కనీసం అనేసరికి ఇక చంపిన తర్వాత ఏం చేయాలి, చంపేసా మొత్తానికి, కోపం తీరింది, మరి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి. ఇప్పుడు టెన్షన్ మొదలైంది, కోపం తీరింది, తనివి తీరా టెన్షన్ మొదలైంది. ఈ టెన్షన్కి ఏం చేశాడు, అమ్మో ఎలా నరికాడో ఏంటో తెలియదు, ముక్కలు చేశాడు. కవర్లు తీసుకెళ్ళి కొన్ని పార్ట్లని ఫ్రిడ్జ్లో పెట్టేసి కవర్లు తీసుకెళ్ళి అక్కడెక్కడికి వెళ్ళి కాల్ చేశాడు మొత్తం, అబ్బా ఫుల్గా కాల్ చేశాడు. కాల్చానని చెప్పాడు పోలీసు వాళ్ళకి, పోనీ కాల్చినవి ఎక్కడున్నాయో తెలియాలి కదా, అది ఇంపార్టెంట్. ఇప్పటివరకు తల దొరకలా, నాకు గుర్తులేదండి ఏ పాట ఎక్కడ పడేసాను అన్నట్టు ఈయన ఉన్నాడు. సముద్రంలో పడేసావా, ఇంకేమన్నా చేసావా, ఎక్కడో దగ్గర తీసుకెళ్ళైతే కాల్చేసాడు. నేను ఇప్పుడు సముద్రంలో నిర్మానుష ప్రదేశాలు ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళేసి ఏదో ఒకటి తగలబెడతాడు, రాత్రిపూట ఏదో క్యాంప్ ఫైర్ వేసుకున్నాను అనుకుంటున్నాను, దాంట్లో నువ్వు కాల్చేవి ఎవడికి తెలుసు, అక్కడ నుంచి దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ టైంకి వాళ్ళకి వచ్చే ఆలోచనలు అవి, సముద్రం పక్కనే ఉన్నాం కదా అని. ఇక మొత్తానికి చేశాడు, పోలీసులకి దొరికేశాడు. వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే ఫ్రిడ్జ్లో కొన్ని పాటలు ఉన్నాయి, ఏవేవో రకరకాల పాటలు ఉన్నాయి. తలేది అంటే ఆన్సర్ లేదు. ఇతనే లొంగిపోయాడు, పోలీసులకి వెళ్ళి చంపేసిన తర్వాత భయం మొదలైంది. టెన్షన్ వల్ల ఆ టెన్షన్ని మోసే ఇది లేదు, రేపు ఏమైద్దో అని భయం వేసి ఇక లాస్ట్కి లొంగిపోయాడు. ఎందుకు రా చంపాడు, డబ్బులు వాళ్ళని విసిగిస్తుంది సార్ అంట. ఎందుకు విసిగించదు, నువ్వు ఎందుకు ఆశ పెట్టావు, నువ్వేం ఏదో చూపి. ఓకే, ఇప్పుడు పెళ్ళైనోడి దగ్గరికి ఆల్రెడీ పెళ్ళయింది, నువ్వు ఏదో చూపి అట్రాక్ట్ చేసావు కాబట్టి వచ్చింది. కానీ అంత ఆజానుబాహుడు అందగాడివి, అసలు నీ మీద పడి ఏదో చేయాలని ఆవిడకి ఎందుకు అనిపిస్తుంది. నువ్వు ఆశ పెట్టావు, ఆమె డబ్బులు అడిగింది, నీ కోపం వచ్చింది, ఇవ్వబుద్ధి కాలే. ఎందుకు ఇవ్వబుద్ధి కాలంటే నీ దగ్గర లేవో తెలియదు, లేకపోతే అసలు నీకు ఇవ్వడం ఇష్టం లేదో తెలియదు, వాట్ ఎవర్ తను అడిగింది. సిట్యువేషన్ ఇలా ఎండ్ అయింది. ఇతను పోనీ రెగ్యులర్ క్రిమినల్ అంటే కాదు, వాళ్ళ ఆవిడ అనాథ అయిపోయింది భర్త లేక, మరి పిల్లలు ఎవరు ఉన్నారో తెలియదు. ఈమె నమ్ముకున్న హస్బెండ్కి ఇద్దరు అంతే, ఇద్దరిది తప్పు ఉంది ఇక్కడ. ఇద్దరిని ఎవరిని ఒకరిని పాపం అనడానికి లేదు, ఇద్దరిది తప్పే. ఒకవేళ అదే క్షణిక ఆవేశంలో ఆమెనే ఈయనని చంపేసి ఉంటే ఇప్పుడు ఈ కేసు మనం ఇంకోలా ఇప్పుడు అవుతున్నాయి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మొన్నటిదాకా మేము భర్తల్ని చంపిన భార్యలది వచ్చినాయి కేసులు, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆడవాళ్ళని చంపుతున్న భర్తల కేసులు వస్తున్నాయి, ఇట్లా వివాహేతర సంబంధం పెట్టుకొని ఇట్లా చంపుతున్న కేసులు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఇలాంటి బంధంలోకి వెళ్తే అది ఏ రోజుకైనా హానికరం అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. ఏ బంధం అయినా నీకు పాజిటివ్ ఎండింగ్ అయితే రాదు. కొన్ని పెళ్ళికి ముందు ఏదో కాలేజ్ డేస్లో ఏదో ప్రేమించుకున్నారు అనుకుందాం, కొంచెం ఏజ్ వచ్చాక పెద్దలకి ఏదో చెప్పేసి పెళ్లి చేసుకుంటే పర్వాలా, అంతే. ఆ ప్రేమలే మనం ఇప్పటిదాకా 90s చూసిన లవ్ స్టోరీస్, 2000 చూసిన లవ్ స్టోరీస్ ఉన్నాయి, సినిమాల రూపంలో అయినా సరే వాట్ ఎవర్
ఇనఫ్. ఇంకా తర్వాత ఇప్పుడు అయ్యే పరిచయాలకు మించి పరిచయాలు, ఇక వాటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ఇప్పుడు మరి మాట్లాడేవాళ్ళు కదా, అమ్మో ఆడవాళ్ళు ఏంది ఇట్లా మొగోళ్ళని చంపుతున్నారు అని చెప్పేసి. మరి ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని మరి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు కదా దీని గురించి. మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏముంటుంది మా ఇప్పుడు అమీర్పేట దగ్గర పానీపూరి దగ్గర బండి దగ్గర కూడా పల్లికి ఇస్తే బండికి కూర్చుంటున్నారు. ఏం మాట్లాడతాం చెప్పు. కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ అబ్బాయి చేరారు. వీడికి వేరే బెంగళూరు జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకో అబ్బాయి ఈ అమ్మాయి ఉంటుంది. ఈమె వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుంది. ఎవరితో ఉంటున్నారో, ఏ రూమ్లో ఉంటున్నారో, ఎందుకు ఉంటున్నారో కూడా తెలియకుండా హాస్టల్స్ ఉన్నాయి. అట్లాంటివన్నీ ఉన్నాయి. ఏం చేస్తాం, లైట్ తీసుకో. వీటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటాం. అదే ఇది ఆపాలి అంటే దీనికి ఒక ఎండ్ కార్డు పడేలాగా లేదు. ఇది బిఫోర్ వెడ్డింగ్ అని చెప్పొచ్చు, ఆఫ్టర్ వెడ్డింగ్ అయినా సరే ఈ అక్రమ సంబంధాలు అయితే ఆగట్ల. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.